గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చీరాలకు మంజూరైన ఆర్ఓబీ గుంటూరుకు తరలిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. చిన్న ముంబైగా అభివృద్ధి చెందుతున్న చీరాల పట్టణంలో 2 లక్షలకు పైగా జనాభా నివసిస్తుండగా రైల్వే గేటు దాటేందుకు ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో చీరాలకు మంజూరైన ఆర్ఓబీపై స్పష్టత ఇవ్వాలని అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో గళం వినిపించారు చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య. అది టెండర్ స్టేజ్లో దాన్ని గుంటూరు తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఇప్పుడు గతశక్తి ప్రోగ్రాం కింద ఒక ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్తున్నారు. ఒకవేళ ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్టుగానైతే ఎప్పుడు ప్రారంభిస్తారనేది మీ ద్వారా మంత్రి గారికి తెలియజేస్తున్నాను. అలాగే అన్ని ప్రాంతాల్లో గేట్లు ఉన్నప్పటికీ కూడాను చీరాల్లో ఎక్కువ మంది ఈ యొక్క రైల్వే లైన్ ద్వారా చాలా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎంఎం కొండయ్య గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ఒక ఆర్ఓబి గురించి ప్రస్తావన చేయదలుచుకున్నాను. గత 10 సంవత్సరాలుగా కష్టపడి చీరాల్లో ఒక ఫ్లైఓవర్ని